ఇవాళ మనము స్వీట్ కార్న్ మంచూరియా గ్రేవీ రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాము. దానికి మనము ఒక కప్పు స్వీట్ కార్న్ని పేస్ట్ చేసామండి. ఇలా ఏం చేయలేదు, ఊరికే మిక్సీ చేసామంతే. దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది వచ్చేసింది. ఒక చిన్న కప్, ఒక క్యారెట్ పెద్దది, కొంచెం క్యాబేజీ, కొత్తిమీర, జీడిపప్పు కొంచెం తీసుకున్నాము, వెల్లుల్లిపాయలు, క్యాప్సికము, ఆనియన్, కార్న్ఫ్లవర్, మైదాపిండి, సాసెస్ అండి, చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్. దీనికి సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ముందు మనం ఈ క్యారెట్ వేసేసుకుంటున్నాము. ఆ తర్వాత క్యాబేజీ సన్నగా తురుముకున్నాము. తురుముకున్న క్యారెట్, తురుముకున్న క్యాబేజీ వేసేసాను. ఆ తర్వాత ఇది మన స్వీట్ కార్న్ని మనం మిక్స్ చేసాము. మిక్స్ చేసిన స్వీట్ కార్న్, దీంట్లో మనం కొంచెం ఆనియన్ వేసుకుంటున్నాము. మనము ఆనియన్ కొంచెం గ్రేవీ కోసం కూడా ఉంచుకున్నాము. కొత్తిమీర వేసాము. క్యాప్సికమ్ వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కొద్దిగా వేస్తాను. సాల్ట్ ఒక స్పూను, 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు మన రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాము. రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాము. గ్రీన్ చిల్లీ సాస్ వేసాము. కొద్దిగా సోయా సాస్, కొద్దిగా టమాటో సాస్. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే మనము ఈ కప్పు కార్న్ఫ్లవర్ వేసేస్తున్నాము, కప్పు మైదా పిండి కూడా వేసేస్తున్నాము. ఇది బాగా కలుపుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం గట్టిగా కలిపేసుకోవాలి. మనకు కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే మనం కొద్దిగా మళ్ళీ మైదా పిండి కార్న్ఫ్లవర్ వేసేసి కలిపేసుకోవచ్చు. మనకి ఏదంటే ఇలా ఉండలాగా వచ్చేసేయాలి, ఇలా ఉండలాగా అయిపోవాలి. అప్పుడు మనం బాల్స్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ పెట్టాను చూడండి, పొయ్యి మీద డీప్ ఫ్రై కోసం అనేసి ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కగానే మనం బాల్స్ వేసుకున్నాం. ఇప్పుడు మంచూరియన్ గ్రేవీ కర్రీ కాబట్టి మనం బాల్ కొంచెము పెద్దగా చేసుకుంటున్నాం, లేకపోతే మామూలుగా చిన్నగా చేసుకోవచ్చు. చిన్న బాల్స్ చేసుకొని మామూలు మంచూరియా లాగా మనం చేసుకోవచ్చు. చూడండి, మన బాల్స్ అనేవి కొద్దిగా పెద్దగా చేసుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీలో మనకి బాల్ బాగా కనిపిస్తుంది, కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనము కొంచెం పెద్ద సైజు బాల్స్ చేసుకున్నాము. వీటిని మనం చూడండి మంచిగా వచ్చేస్తున్నాయి బాల్స్. స్వీట్ కార్న్ మంచూరియా అని చాలా బాగుంటుంది. జనరల్గా ఎవరైతే పిల్లలు స్వీట్ కార్న్ తింటారో ఇలా స్వీట్ కార్న్ మంచూరియా అలా చేసిస్తే వాళ్ళకి మంచూరియా తిన్న ఫీలింగే ఉంటుంది. దాంతోపాటు స్వీట్ కార్న్ కూడా వాళ్ళ ఆహారంలో చేరిపోతుంది. ఒకసారి చేసి చూడండి, చాలా ఇష్టపడతారు పిల్లలు. ఏదైనా ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా రుచికరంగా ఆరోగ్యంగా చేసుకోవచ్చండి. మెల్లిగా ఒక్కొక్క బాల్ని కొంచెం మనం రొటేట్ చేసుకున్నాము. కొంచెం నిదానంగా మనం ఒక్కొక్క బాల్ని
రొటేట్ చేసుకున్నాము. నాకు అన్ని వైపులు కాలేదు కదా, అందుకని ప్రతి బాల్ని మనం రొటేట్ చేసుకుంటే వెనక వైపు కూడా కాలుద్ది. అన్ని వైపులు మనకి ఎర్రగా కాలాలి, లోపల కూడా బాగా ఉడకాలి. అది అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాము. మనము మంట అనేది పెద్దగా పెట్టలేదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేసి మనము వేయించుకుంటున్నాము. వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకొని గ్రేవీ తయారు చేసుకుందాం. మనము ప్లేట్లోకి తీసేసుకున్నాము. మన బాల్స్ అనేవి వీటిని చిన్న చిన్న సైజుల్లో చేసుకొని మంచూరియా లాగా చేసుకోవచ్చండి. స్వీట్ కార్న్ మంచూరియా చాలా బాగుంటుంది. ఇది మనం గ్రేవీ చేస్తున్నాము, స్వీట్ కార్న్ మంచూరియా గ్రేవీ. ఎందుకంటే రైస్లో తినొచ్చు, మనం ఏమైనా ఫ్రైడ్ రైస్లో కానీ లేకపోతే టమాటో రైస్ అలా ఏ రైస్ చేసుకున్నా మనం దాంట్లో తినొచ్చు. బిర్యానీలో వాటిలో బాగుంటుంది. మనం గ్రేవీకి కావాల్సింది చూద్దాము. ముందు కొన్ని జీడిపప్పులు తీసుకున్నామండి. జీడిపప్పులు తీసుకొని మనం వేయించుకుంటున్నాము కొద్దిగా. ఇవి మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ ఉంటే మన గ్రేవీలో కొంచెం టేస్ట్ వస్తుంది. వీటితో పాటు వెల్లుల్లిపాయలు అండి, ఒక 6 వెల్లుల్లిపాయలు సన్న పీసెస్ చేసేసాము. 6 ఆనియన్ అండి, ఆనియన్ కూడా వేసేస్తున్నాము. ఆనియన్ మనం ఎప్పుడు కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటాము, కానీ ఈసారి మనం కొత్తిమీర అనేది దీంతో పాటే వేసి ఫ్రై చేసుకున్నాము. ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది తగలాలి బాగా, ఆ స్మెల్ అదంతా బాగా తగలాలని మనం వేసేస్తున్నాము. చూడండి, ఈ పక్కన మన బాల్స్ అనేవి ఇందాక మనం వేసి పెట్టుకున్న బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇక్కడ మనం గ్రేవీ కోసం అనేసి చేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక క్యాప్సికమ్ అనమాట, అది కూడా వేసాము. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాము. ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంది, దీనికి గ్రేవీకి మట్టికే మనం వేస్తున్నాము. 1 స్పూన్ సాల్ట్ వేసాము. టమాటా సాస్ వేస్తున్నామండి. మన గ్రేవీ అంతా ఈ సాస్ వస్తుంది. చిల్లీ సాస్ వేస్తున్నాము. ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నాము. ఇది పక్కన బాయిల్ అవుతూ ఉంటుంది. మనం ఈ లోపల ఇది కార్న్ఫ్లవర్ ఒక 1/2 కప్ తీసుకున్నాము. దాంట్లోకి వాటర్ వేసేసి మనకి థిక్నెస్ రావాలి, కొంచెం గ్రేవీగా ఉండాలంటే మనం కార్న్ఫ్లవర్ని అలా కలిపేసుకొని దాంట్లో వేసేసుకోండి. ఆ గ్రేవీ వచ్చేస్తుంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు వేసేసి కలిపేసాము. ఇంకా కొంచెం మనకు కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ వేసేసుకోవచ్చు.
మనం ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నామండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని కొంచెం ఉడకనిద్దాం. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే అక్కర్లేదు, కానీ నేను కొంచెం మన ఇండియన్ కారం అయితే మనకి మన ఇండియన్ టేస్ట్ వస్తుంది, అందుకని కొంచెం కారం యాడ్ చేస్తాను. చూడండి, కారం యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్, చిన్న స్పూన్స్ అండి, చిన్న స్పూన్స్ కారం యాడ్ చేశాను. మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కారం యాడ్ చేస్తే, మామూలుగా అయితే అక్కర్లేదు. సరే తిక్కగా అయిపోతుంది, అది తిక్కగా అయిపోతుంది. మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు ఇలా తిక్కుగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను, కొంచెం పలుసగా ఉండడం కోసం. ఇప్పుడు చూసారా మంచి కలర్ వచ్చేసింది. కొంచెం 3 గ్లాసెస్ వాటర్ పట్టింది మనకి, ఇలా కొంచెం పలుసగా అవ్వడానికి గ్రేవీ అనేది. మన బాల్స్ కూడా పట్టాలి కదా, మధ్య మధ్యలో ఇది మనం తింటుంటే జీడిపప్పులు వెల్లుల్లిపాయలు అలా తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఇలా తిక్కగా అయిపోయింది. ఇప్పుడు మన బాల్స్ వేసేసుకున్నాం. బాల్స్ వేసేసుకొని ఒక్క ఉడుకు రానిస్తే మన స్వీట్ కార్న్, మష్రూమ్, స్వీట్ కార్న్ మంచూరియా బాల్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు అలా ఉడికిందంటే ఈ గ్రేవీ మొత్తం ఈ మంచూరియా లోపలికి వెళ్ళిపోతుంది. కొంచెం అలా ఉడకబెట్టినట్టు అవుతాయి. చూసారా మనకు అక్కడక్కడ జీడిపప్పులు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఎంత అందంగా ఉందో. టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ మంచూరియన్ బాల్స్ రెడీ అండి. ఇది మనం రైస్తో పాటు సర్వ్ చేసుకోవచ్చు, అంటే ఫ్రైడ్ రైస్తో పాటు అలా తినొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. దీన్ని మనం బౌల్లోకి తీసేసుకున్నాము. బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకుంటున్నాము. సరే మనకి తింటుంటే కూడా అక్కడక్కడ ఈ పలుకులు అన్నీ తగిలి చాలా టేస్టీగా ఉంటాయండి బాల్స్. మనకి ఈ పలుకులు ఇవన్నీ తగిలి చాలా టేస్టీగా తయారవుతుంది. చూడండి, స్వీట్ కార్న్ మంచూరియన్ గ్రేవీ రెడీ అయిపోయింది.